Welcome to Lapakshi Fix It. Today our topic is words rearrangement. The given question చూద్దాం. The police involvement fake currency అన్నాడు. ఇక్కడ the police involvement fake currency ఇది ఎలా పనిచేస్తుంది? ఇక్కడ నౌను మళ్ళీ ఫేక్ అలా చెప్పకూడదు. ఇక్కడ రాస్తే ఇక్కడ ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? గర్భకి ఇవ్వాలి. సో తర్వాత along with a photocopier and stamps during a surprise check అన్నాడు. ఇక్కడ సర్ప్రైజ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకోవచ్చు మనం. చెక్ ఎట్ ద అక్యూజ్డ్ రెసిడెన్స్ అన్నాడు. అక్యూజ్డ్ అంటే మీనింగ్ వచ్చి కన్విక్ట్ అనమాట. ముద్దాయి విక్టిమ్ మన కన్విక్ట్ అంటాము, అంటే ఆరోపించబడ్డవాడు. రెసిడెన్స్ కన్ఫర్మింగ్ హీస్ సీజ్. ఇంగ్లీష్ లో హీస్ ఏమవుతుంది? అడ్జెక్టివ్. ఈ ప్లేస్ మీద ఎవరికి ఇస్తాము? నౌన్ కి ఇవ్వాలి. ఇక్కడ సీజ్ అన్నాడు, ఇది రాంగ్ ఇక్కడ. సో హీఈస్ సీజ్డ్. ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది. మన ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? నౌన్ కి ఇవ్వాలి. నౌన్ ఫామ్ ఏంటి? ఇక్కడ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ సీజ్డ్ రాంగ్. బెస్ట్ ఆప్షన్ ఏమొస్తుంది? ఇన్వాల్వ్మెంట్. హీస్ ఇన్వాల్వ్మెంట్ అన్నాడు. అంటే మనకి లాస్ట్ ఆప్షన్ ఏమై ఉండాలి? ఏ. లాస్ట్ ఆప్షన్ మనకి ఏమవ్వాలి? ఏ. ఇక్కడ చివరకు రావాలి కదా. సో ఇన్వాల్వ్మెంట్ చివరకు రావాలి. సో లాస్ట్ ఆప్షన్ ఏ దేంట్లో ఉంది? The best option CBA is the right answer. ఒకసారి చెక్ చేద్దాం. CBA అని చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ద పోలీస్ ఇన్వాల్వ్మెంటా? కాదు. ద పోలీస్ ఇక్కడ ఏంటనమాట? సీజ్డ్. ఇక్కడ పోలీస్ ఏం చేశారు? సీజ్డ్. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమని చెప్పిందాక వెర్బ్, పోలీస్ నౌను ప్లస్ ఇక్కడ సబ్జెక్ట్ పాస్ట్ టెన్స్. అక్కడ సీజ్ మీకు తెలుసు. సీజ్ ఒక మీనింగ్ ఏం చెప్తాం? అరెస్ట్ చేయడం, సీజ్ పట్టుకోవడం అంటాం. ద పోలీస్ సీజ్డ్. సో సి సరిపోయింది, అక్కడ ఇచ్చాం. సో డ్యూరింగ్ ఏ సర్ప్రైజ్ చెక్, అన్ఎక్స్పెక్టెడ్ గా చేసిన చెకింగ్ అనమాట. సో బి మార్చక్కర్లేదు, బి ఫిక్స్డ్ గా అలాగే ఉంది. సిని ఏ గాను ఏని బి గా మార్చండి. బెస్ట్ ఆప్షన్ సి. సి ఇస్ ద రైట్ ఆన్సర్.